క్యూబ్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మనతో పాటు ఉన్నారు. గురువు గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం. గురువు గారు, ఇప్పుడు ఈ అక్టోబర్ 9 నుంచి ఫిబ్రవరి 9 ఈ 119 రోజులు మనకి వృషభ రాశిలో గురువు వక్రగతిలో ఉండబోతున్నారు. సో కనుక ఇప్పుడు మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. గురు వక్రగతి ముఖ్యంగా మనకి వక్రస్థితిలో గురువు 119 రోజుల పాటు ఫిబ్రవరి 9వ తారీఖు వరకు ఉంటారు. అంటే అక్టోబర్ 9 నుంచి ప్రారంభమై అంటే 9వ తారీఖు అక్టోబర్ 9 మధ్యాహ్నం 2:40 వృషభ రాశిలో మృగశిర నక్షత్రం 2వ పాదంలో గురువు వక్రగతిలో ప్రారంభమై 2025 ఫిబ్రవరి 9వ తారీఖు మధ్యాహ్నం 12:40 వరకు వక్రగతిలో ఉంటాడు. ఆ తర్వాత మళ్ళీ ఫార్వర్డ్ మోషన్లోకి వెళ్ళిపోతాడు. అయితే ఎప్పుడైతే 119 రోజుల పాటు అక్టోబర్ 9 నుంచి మనకి ఏదైతే 2025 మన ఫిబ్రవరి 9వ తారీఖు వరకు కూడా 119 రోజుల పాటు వక్రస్థితిలోకి వెళ్ళిపోతాడు. అంటే ఈ వక్రస్థితిలోకి వెళ్ళిపోవటం వల్ల ఏం జరగబోతుంది? మళ్ళీ మనకి ఫిబ్రవరి 9వ తారీఖు నుంచి ఫార్వర్డ్ మోషన్లో రుజుగతిలోకి వెళ్ళిపోతాడు. ఆ అంటే డైరెక్ట్ మోషన్లోకి రుజుగతిలోకి వెళ్ళిపోవటం వల్ల ప్రతి వాళ్ళకి ఏంటంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్త అంటే అందరూ కొంతమంది నిరాశల్లో బతుకుతుంటారు, వివాదాల్లో ఉంటారు. మరి ఆశావాదంతోనే బతకాలి కదా మనిషి. ఆశావాదంతో బతుకుతేనే మనం అంతా కూడా శక్తి సంపన్నం కావాలంటే ఆశావాదంతోనే మనం బతకాలి. నిరాశ నిస్పృహ అనేది మంచిది కాదు కదా. అయితే ఇక్కడ వృషభ రాశిలోనే వక్రగతి పొందటం వల్ల మేష రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అంటే అన్ని గ్రహాలు ఒక గ్రహమనే కాదు, ఒక్క గురువు బాగలేనంత మాత్రం మిగతా గ్రహాలు కూడా దాన్ని రీప్లేస్మెంట్ చేస్తాయి. దానిలో తప్పులేదు. కానీ గురువు పర్టికులర్గా ధనకారకుడు, సంతానకారకుడు, భాగ్య లాభాధిపతులకు కారకుడు, ధనాన్ని ఇచ్చేవాడు, కుటుంబ కారకుడు. కాబట్టి గురువు యొక్క అనుకూలత అనేది ఉండాలి. కాబట్టి గురుబలం అనేది ఖచ్చితంగా ఉండాలని మనకు శాస్త్రంలో చెప్పబడింది. అందువల్ల మేషరాశి వాళ్ళకి ఏదైతే ద్వితీయంలో వక్రగతి ముఖ్యంగా ఊహించని ఖర్చులు పొందటం, అంటే ద్వితీయ స్థానంలో ఏదైతే వక్రగతి అనేది ఉండటం వల్ల ఊహించని ఖర్చులు పెరుగుతాయట. అధిక వ్యయము, ఆర్థికంగా సంక్షోభం జరగటం, తాకట్టు పెట్టడం, అంటే బంగారు ఆభరణాలు లాంటివన్నీ కూడా కొన్ని తాకట్టు పెట్టే అవకాశాలు, ప్రవర్తనా సరళిలో కొన్ని లోపాలు జరుగుతూ ఉంటాయి. అంటే విభేదాలు, కుటుంబపరంగా కొన్ని విభేదాలు రావడం, భార్యాభర్తల మధ్యలో అనురాగం లేకపోవడం, ఏదో రకంగా డిస్ప్యూట్స్ జరగటం అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పొదుపు చేయాలి. అంటే డబ్బును మితంగా ఖర్చు పెట్టాలి. డబ్బు మాకు వస్తుంది కదా అని ఎక్కువగా ఖర్చు పెట్టడం కాదు, పొదుపు చేయటం చాలా మంచిది. అంటే పొదుపును పాటించాలి. అంటే జీవితంలో ఆలోచన చేసి ఆచితూచిగా అడుగు వేయటం అనేది చాలా మంచిది. అలానే అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలి, అవసరమైన ఖర్చులు పెట్టుకోవాలి. ఈ మధ్యకాలంలో చాలామంది కూడా ఏం చేస్తారంటే అవసరమైన ఖర్చులు పెట్టుకోకుండా అనవసరమైన ఖర్చులు పెట్టుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అలాంటిది చాలా, దానివల్లే మన జీవితం అనేది డెవలప్మెంట్ కాకుండా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ 119 రోజుల పాటు ఎప్పుడు 2025 ఫిబ్రవరి 9వ తారీఖు వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆలోచించి అవసరాన్ని బట్టి డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి. కొంత అజీర్ణ సమస్యలు రావటం ఒకటి, ముష్టాన్న భోజనం చేయటం, పరిపూర్ణంగా భోజనం చేయటం. అయితే ఇక్కడ కుటుంబ స్థానంలో సంచారం చేయటం వల్ల కూడా కొంత మన సౌఖ్యము, యశోవృద్ధి విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉంటే డబ్బులు ఖర్చు చేయకుండా కొంత ఇబ్బంది పడకుండా ఉండటం చాలా మంచిది. అంటే ఏదో ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, వృత్తిపరంగా కానీ ధనాన్ని వస్తున్నా ఆ ధనాన్ని మితంగా ఖర్చు పెట్టుకొని ముందుకు వెళ్ళాలి. వృధా ధనం కలగటే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వృధాగా ధనం ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దానివల్ల శత్రువుల వల్ల కొంత కీర్తి ప్రశ్నలు కొంత హాని కలగటం, అలానే జాయింట్దారుల మధ్యలో కూడా కొన్ని సమస్యలు వస్తాయి. మనం వ్యాపారం చేయాలనుకుంటాం, వ్యాపారం చేస్తే వ్యాపారాల మధ్యలో కూడా కొంత విభేదాలు రావటం ఒకటి, కొన్ని కార్యక్రమాలప్పుడు కొంత మానసికంగా అశాంతి, ఉద్యోగ సమస్యలు, వృత్తి వ్యాపారం నందు కూడా కొంత వైరం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో కొద్ది జాగ్రత్తగా ఉండి ముందుకెళ్ళటం అనేది చాలా మంచిది. అయితే గురువు వల్ల ఏదో జరిగిపోతుంది అనే విషయాన్ని చాలామంది కూడా గుర్తుపెట్టుకుంటాడంటే ద్వాదశ భావాలను అధ్యయనం చేసేటప్పుడు కేవలం ఒక గృహాన్ని ఏదంటే గురువుని దృష్టిలో పెట్టుకొని, మనకి ఒక గ్రహాన్ని దృష్టిలో పెట్టుకొని
చెప్పటం అనేది మంచిది కాదు. ఎందుకంటే ఫలితం చెప్పేటప్పుడు మిగతా గ్రహాలను కూడా మనం ఫలితాలు చూసుకొని చెప్పాలి. మిగతా గ్రహాలు కూడా ఏ విధంగా ఉందో చూసుకోవాలి. అంటే గురువు వల్ల మిగతా గ్రహాలు కూడా ఎలాంటి సుఫలితాన్ని ఇస్తాయి, చెడు ఫలితాన్ని ఇస్తాయని కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ 43 డిగ్రీల వరకు కూడా 43 డిగ్రీల నుంచి చివరి దశలో వృషభ రాశిలో ఇంకా చివరి స్థానానికి వచ్చేటప్పటికల్లా రాశి మారే స్థితిలో కూడా గురువు వక్రస్థితిలో ఉండి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే 43 డిగ్రీల వెనక్కి వెళుతూ ఉంటుంది. కాబట్టి కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచిదమ్మా. ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది గురువుగారు? దత్తాత్రేయ స్వామి యొక్క పాలన చేయాలమ్మా. దత్త కవచాన్ని చదువుకోవటం ఒకటి, ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా అజీర్ణ వ్యాధులు కానీ ఎక్సర్సైజ్ చేయటం ఒకటి, అలానే కుటుంబ స్థానంలో ఉండటం వల్ల ఏదైతే కుటుంబపరంగా ఇబ్బందులు లేకుండా జాగ్రత్త ఉంటాం. ఇంట్లో దత్తాత్రేయ స్వామి యొక్క కవచము, దత్త పాలనం చేసుకోవటం ఒకటి. దత్త పాలనంతో పాటు గురువు యొక్క ఆరాధన చేయాలి. అంటే గురువు యొక్క ఆరాధన చేయాలంటే దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తం నమామిం బృహస్పతి అనే మంత్రాన్ని, అలానే ధనాన్ని ఏదైనా సరే విచ్చలవిడిగా మన దగ్గర నుంచి పోతుంటే తప్పకుండా యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపైస్వ అనే మంత్రాన్ని కూడా కుబేర మంత్రాన్ని చదువుకోవటం కూడా చాలా మంచిది. ఈ 2 మంత్రాలు చదువుకోవటం, శనగలు దానం చేయటం చాలా మంచిదమ్మా. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.